నమస్కారం. మనీ మాత్రం మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇయాల సండే మొత్తం వినోదొచ్చారు. వినోదేమో ఈ 2 రోజులు ఉంటారు. ఓకే. ఇది మ్యాక్రోమిక్స్ స్టాక్ స్పెసిఫిక్‌గా అడుగుతా అనుకుంటున్నా. ఐ నో. డాక్టర్ రెడ్డి అండ్ సిప్లాస్ రిపోర్ట్ వచ్చింది. వీకెండ్ ప్రాపర్టీ కామెంటెడ్. ఓకే. చెస్ క్రూజ్ ఇన్ ఎక్స్‌పైర్ అవుతుంది. మళ్ళీ ప్రైసింగ్ స్పెసిఫిక్‌గా యూఎస్ జనరిక్ మార్కెట్‌లో ఉంది. ఫర్ ది సిప్లాస్ స్టాక్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది. డాక్టర్ రెడ్డి ఏమో స్కేబుల్‌గానే ఉంది. మార్కెట్‌లో ఏంటంటే ఇది ఏంటంటే ఈ రెండిట్లోనే ఏంటంటే అంత రెడీలోనే ఇక డెవలప్‌మెంట్ ఇంకా స్లో అవుతుంది. మాస్ వెళ్ళిపోతుంది రెడ్డి అని అనుకున్నారు తప్ప. That is indeed for profitable. Simpler ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏంటంటే సిప్లా మెయిన్‌లీ రాకేస్ అండ్ రెస్పిరేటర్ సిస్టమ్ యూజ్ చేస్తుంటారు. ఇప్పుడేమో డయాబెటిస్ ఆ సైడ్‌కి వచ్చేసారు. డైరెక్ట్ స్విచ్ చేసిన. మెలోడిస్‌కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడేమో హాంక్రో పాకెట్ లీజ్‌తోని సెల్ ఓకే. ఈ క్లాస్ జిఎన్‌పి1 ఓకే. ఫ్యూచర్ అంత బాగా ఉండదు. ఎందుకని ముందులోని ఓకే. అంత ప్రాఫిట్స్ అన్నది బాగుంది. ఒక నమ్మకం అని సిప్లా పెరుగుతున్నది. రెడ్డి కూడా స్లేబుల్ ఉంది. 102% పెరిగింది. ఏది బాధపడవలసిన చెప్తారు. డాలర్ అకామిడేషన్ సెంచరీ అయిందంటే లాస్ట్ క్వార్టర్‌లో యావరేజ్‌గా ₹90 ఉంటుంది. ఈ సంవత్సరం రెవెన్యూ కూడా 10% ఎక్స్‌ట్రా ఇస్తారుగా. అలా కూడా డబ్బులు అక్కడే పార్క్ చేసి ఉంచుతారు. ఇవ్వమంటారు ఇవ్వరు. Would you IT sector on OpenAI opening the OpenAI ఏమో ఓకే మ్యాసివ్ $4 బిలియన్ ఏ పొజిషన్ ఎంటర్ప్రైజ్ అని కూడా చేస్తున్నారు. అయిందా విరాట్ సమయం మనీ ఇదేమో సెప్షన్ డిస్ట్రప్షన్ స్కేజ్ అని చెప్తున్నారు. అండ్ ది మార్కెట్ ఓరియంట్ అవుతుంది. ఇది ఆపర్చునిటీ. నాకు తెలిసిన వరకు తీరేమో 30-40 రోజులు పెట్టున్నారు. అక్కడగా ఇంక ఎంఎస్ ఆఫీస్ విండో వర్డ్ ప్రెస్ ప్రోగ్రామ్ అది ఏంటది? ఎంఎస్ వర్డ్‌కి ముందుండి ఎంఎస్ వర్క్స్ అండ్ డాట్స్ అందని కాదు వేరేదో వర్డ్ ప్రాసెసర్ ఉండదు. ఓకే. వర్డ్ ప్రాసెసర్ ఇప్పుడు కూడా. వర్డ్ ప్రాసెసర్ ఇప్పుడంతా వర్డ్ ప్రాసెసర్ అగైన్. అంతా ఇప్పుడు ఎంఎస్ వర్డే. అలాగా ఎంఎస్ వర్డ్ ఎలా మీ చెరువవుతుంది. నేను టైప్ చేయడానికి ఒక కాలమ్ కావాలి. క్లౌడ్ అంతా నీ చేస్తుంది. క్లౌడ్ ప్రాంప్ట్ చేయడానికి ఒక కాలమ్ కావాలి కదా! రాడదు. కరెక్ట్‌గా క్వెషన్ అడగాలి. తప్పా క్వెషన్ అడుగుతాను. తప్పా బదులు చెప్తారు. తర్వాత కరెక్ట్‌గా మీరు బదులు చెప్పాలి. కార్డ్ తన కరెంట్ అఫైర్స్‌లో చూసేందుకు మీరు క్వెషన్ అడగాలి. డేటా సెంటర్ చూపెట్టాలి. ఆ 2 మీరు చేస్తున్నారు. ఏంటవుతుందంటే టీసీఎస్ భయంకర ప్రాఫిట్స్ కదా! రీడైన్ చేస్తుంది సేమ్ టర్న్ ఓవర్. 50% స్టాప్ వచ్చి ముందు వెళ్ళిపోతుంటారు. అంటే 50% స్టాప్ అంచి మనిషితోని ఇదే బిజినెస్ మీకు కంట్రిబ్యూట్ చేస్తా. ఇదే లెవెల్‌లో చేస్తారు. ఈయన ప్రాఫిట్స్ మిస్కేబుల్ అవ్వచ్చు, డిక్లైన్ అవ్వచ్చు. కానీ డ్రామాటిక్‌గా వెళ్ళిపోలేదు. ఓకే. సరే. ఇప్పుడు నాన్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ చూస్తున్నప్పుడు మీరు చెప్పినట్టు వింటా ఉంటే ఇది కరెంట్ వాల్యుయేషన్ ఐటీ సెక్టర్ చూస్తున్నప్పుడు టిఫిన్ కాఫీ లూట్‌ని ఎంత చేస్తా? ఎంత దూరం పడుతుందో తెలియదు కదా! అమ్మునప్పుడు 1200 or 1400 or 1400లో ఇన్వెస్ట్ సంబడి. అది ఫాల్ అవ్వచ్చు 60-50%, 600 రావచ్చు. ఆయనకి 600 వస్తదని కన్ఫర్మ్ కాదు. ఈ చెప్పినట్టులో కొనుక్కున్నంత బేసిక్స్ 600 వచ్చేది మీకు లెక్క. ఇవేమో మన ట్రంప్ బావోతరేమో చైనాకెళ్లారు. అక్కడ ఇలాన్ మస్క్, జెన్సన్ వాంగ్, కిమ్ కుక్ అందరూ తీసుకొనెళ్లారు. ఈరోజు పాజిటివ్ వస్తుందని అవ్వక. అది మాట్లాడుతూనే ఉంటారు. అనాది చూసాక ఇద్దరు కూడా స్ట్రెయిట్ అప్ హోమోస్‌లోనే టోల్గేట్ చేస్తా అని చెప్తున్నారు. ఓకే. ప్రెషర్ వాలటైల్‌గా ఉంది. ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది. ఇదంతా చూసా అంటే. ఓకే. చైనా తెలుస్తుంది అమెరికా లాక్ అయిందని. చైనాకి ఏం తెలుస్తుంది అమెరికా దొరికిపోయిందని. ఒక షేక్ ఆఫ్ మూవ్స్ ఇది ఎంత పని అవ్వలేదంటే ఇమ్మీడియేట్ అది బాగుంది. చైనా కూడా అంత పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఓకే. ఇండియా, జపాన్, వియత్నాం ఇలా ఓకే. యూరోప్ అంత పెద్దగా రేటు పెరుగుతుంది అంతే కదా! ఇన్ఫ్లేషన్ పెరుగుతుందనా? ఇది రెవల్యూమెంట్‌కే ప్రాబ్లమ్ అవుతుంది కదా! ఇరాన్, ఈజిప్ట్ రెడీ అయింది. ఈజిప్ట్ ఏమో స్విస్ కెనాల్ కల్పించేసారంటే గొప్ప ఇంత మోసం ఉంటది. స్ట్రెయిట్ ఆఫ్ హోమోస్ ఓపెన్ చేసినా కూడా 3 నెలలకి పెట్రోల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. ఇలాగ చూసాను రూ. 3 పెంచిన దానికి ఇంపాక్టే లేదు. ఒక రోజుకేమో 1500 క్రోర్స్ నష్టం అవుతుందని. నేను 25,000 25 30 పెంచితేనే లేకపోతే సాల్వ్ అవుతుంది. ఇదే మీరు చెప్తున్నారు ఇన్ఫ్లేషన్. గోల్డ్ పెంచామని ఏంటి అడుగుతున్నానంటే
ఇప్పుడు గోల్డ్ మీరు కొనాలనుకుంటున్నారంటే, ఇప్పుడున్న రేట్‌లోని కొనాలి అంటే, ఇప్పుడు చూసారా మీకు స్వార్థం men. ఓకే. అమెరికాను ఇంటర్న్‌షిప్ ఇస్తానంటున్నారు. ఓకే. ఎంత పెద్ద పాసిబిలిటీ 0.5% వీళ్ళకైతే పెంచడం అవ్వదు. బోల్డ్ రివర్స్ అయ్యి మీద పెరుగుతుంది. ఇలా ఎవరైతే దానికి ముందైతే ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ తీసుకుంటారో ఉంచుకోండి. ఓకే. ఇదే ఒక బ్యాక్ డ్రాప్ అన్నప్పుడు, ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, ఆర్‌బీఐ ఏమో డాలర్‌ని అమ్మి కష్టపడుతున్నారు. డబ్బులు చాలా కష్టంగా వస్తున్న కోసం. రూపాయి చాలా వీక్ అయిపోయింది. ఆల్రెడీ 96 దాటి వెళ్ళిపోయింది. సెంచరీ ష్యూర్, సెంచరీ కన్ఫర్మ్ మీరు అది చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఉన్న సిచ్యువేషన్‌లో ఆర్‌బీఐ ఏం చేయాలి? ఆర్‌బీఐ మొదటే తప్పు చేసేసింది. ఓకే. దాన్ని చూస్తాను అదాని తప్పిపోయారు. ఆర్‌బీఐ చేసిన మొదటి తప్పేంటంటే డిఫెండ్ పడానికి ట్రై చేసింది. మీరు డిఫెండ్ చేయకుండా ఉంచిండ్రంటే మిగతా టక్కన రూ. 105 దించిద్దు అంటే మీ చేతిలో $40 బిలియన్ ఉంటది. 40-50 బిలియన్ డాలర్. లాస్ట్ 5 మంత్స్‌లో రూపీ డిఫెండ్ చేయడానికి లాస్ చేసాం. ఇప్పుడు మళ్ళీ లాస్ చేస్తే భయం ఉండడం వల్ల లాస్ చేయడం లేదు. ఆల్రెడీ లాస్ అయింది. మేకప్ చేయడానికి ఇది డబ్బులు లోన్‌కి రావడం లేదు. డబ్బులు పైనకి వెళ్తున్నాయి. ఓకే. పీరియడ్ రూపాయి ఇంకా కింద పడుతుండంలోనే గల్ఫ్‌లో ఉన్నాడు కూడా డబ్బులు తీసుకొని ఉంచున్నారు. ఓకే. ఒక 6 నెలల తర్వాత రూ. 100 దొరుకుతుంది కదా అని. ఒక దిరామ్‌కి రూ. 2 ఎక్స్‌ట్రా దొరుకుతుంది కదా! ఒక డాలర్‌కి రూ. 3-4 ఎక్స్‌ట్రా దొరుకుతుందని. ఒక $10,000 అమ్మండి నెక్స్ట్ 30,000 దొరుకుతుందని ఆళ్ళు కూడా ఉంచడం లేదు. మీరు చెప్పిందే నేను అడుగుదాం అనుకుంటున్నా. హిస్టారికల్లీ చూస్తున్నప్పుడు 2008 లీమన్ క్రైసిస్ ఉన్నప్పుడు రూపీ కూడా వీకెన్ అయినప్పుడు ఓకే. ఎఫ్‌సిఎన్ఆర్ అకౌంట్ ఆర్డర్ సీలింగ్ రైట్ చేశారు. అది ఈట్ చేసిన దాని తర్వాత ఏమో రూపీని స్ట్రెంథెన్ చేశారు. 2013 అటెంప్ట్ స్పెషల్ ఎఫ్‌సిఆర్ స్వాప్ విండో వేసి అది కూడా రికార్డ్ చేశారు. ఇదాన్ని 2022లో కూడా ఓకే. ఎస్ఆర్‌వి రూపీ ట్రేడ్ సెటిల్మెంట్స్ అని ఈసారి ఇప్పుడు అది పని చేయడం అవడం లేదు. 22 సక్సెస్ కాదు. దాని ముందంతా పెద్ద సక్సెస్ అది. రాజుని ఎఫ్‌సిఎన్ఆర్‌కి ఇంట్రెస్ట్ రేట్ పెంచి అది గ్యారంటీ చేశారు. అది మాత్రం కాకుండా సావరెన్ బారోయింగ్ చేశారు. దాని తర్వాత పైకి 4% దొరుకుతుందంటే నా బ్యాంక్ మూలంగా బెట్టి ఏమో 7% మీద ఇచ్చంటే డాలర్ కనుకలో అందరేమో డాలర్లు ఇచ్చేస్తారు. ఇంకోటి పెద్ద ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఏం చేశారంటే డైరెక్ట్‌గా జపాన్ తెప్పిలి జపాన్‌తోనే చెప్పారంటే ఒక $100 బిలియన్ స్వాప్ అగ్రీమెంట్ చేయమని చెప్పారు. ఆలో ఒప్పుకున్నాడు. $100 బిలియన్ వాళ్ళని ఎన్ని ఇస్తారు మేము రూపాయి ఇస్తాం. ఎన్నో ఇమ్మీడియేట్‌లీ మేము డాలర్‌గా మార్చొచ్చు. ఎన్నో ఇమ్మీడియేట్‌లీ మీరు డాలర్‌గా మార్చొచ్చు. $100 బిలియన్ స్వాప్ అగ్రీమెంట్ చేసామంటే ఇంత లెవెల్‌లో ప్రాబ్లమ్ మీదకెళ్ళడానికి అనౌన్స్ చేయడం అవసరం లేదు. 100 బిలియన్ దాంతోని ఇంక ట్రంప్‌తోని 50 బిలియన్ వేసింటారంటే స్వాప్ లైన్ పోయిన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ కూడా కొట్టండి. ఈ వీడియో అయిందంటే సొంత ఫ్రెండ్స్‌కి, సొంతోరికి కూడా పంపించండి. వాళ్ళని కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో $99 ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.